హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. వర్క్ బర్డెన్ ఎక్కువ అవ్వడం వలన కొంత గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి. ఓకే, మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుందామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే డెస్టినీ నెంబర్ని ఎలా కనుగొంటాము అనేది మనకు తెలుసు. అయితే దానిలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఇది నా దగ్గర కోర్సు నేర్చుకుంటున్న వారికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డెస్టినీ నెంబర్ని అసలు ఎన్ని రకాలుగా కనుగొంటారు అనే విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 25/9/1976 ఈ యొక్క డేటును చూడగానే మనం రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ అనే వాటిని గుర్తిస్తాం. ఇప్పటి వరకు అది మనకు తెలుసు. అయినప్పటికీ ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను. 25/9/1976 ఇందులోని అంకెలన్నీ కూడుకుంటాం. 2 + 5 7, 7 9 16, 16 1 17, 17 9 26, 26 7 33, 33 6 39, 2 + 5 7, 0 + 9 9, 1 + 9 + 7 + 6 32, 3 + 9 12, 7 9, 3 + 2 5, 1 + 2 3. ఈ విధంగా ఒక ప్యాటర్న్లోకి తెచ్చుకుంటాం. దీంట్లో దీనిని రూలింగ్ నెంబరు అంటారు. రూలింగ్ నెంబర్, దీనిని డెస్టినీ నెంబరు అంటాం. ఈ విధంగా మనకి డెస్టినీ నెంబర్ వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది రూలింగ్ నెంబర్ని చూసి ఈ రూలింగ్ నెంబర్ ప్రకారమే మనకి ఏదన్నా ఒక నేమ్ టోటల్ పెట్టుకుందామా, లేకుంటే దాన్ని లక్కీ నెంబర్గా తీసుకుందామా, లేదంటే ఒక వెహికల్కి ఫోన్కి ఆ నెంబర్ పెట్టుకుందామా అనేది భావిస్తుంటారు. అలాగే మీరు విని కూడా ఉంటారు. అది కరెక్ట్ కాదు. రూలింగ్ నెంబర్ అనేది మన లైఫ్లో అసలు ఎందుకు ఉపయోగపడదు. ఒకే ఒక్క విషయం తెలుసుకుంటాం దాని ద్వారా. అదేమిటంటే ఈ రూలింగ్ నెంబర్ను బట్టి అతని స్వభావము, అతని యొక్క లక్షణాలు, అతని యొక్క మనస్తత్వము ఉంటుంది. అందులో కూడా మరలా వేరియేషన్ ఉంటుంది. ఎలా? ఇప్పుడు 7 రూలింగ్ నెంబర్ను బట్టి ఇతని యొక్క పరిస్థితిని మనం ఎలా అంచనా వేయగలుగుతాము అంటే 7 కేతు గ్రహ సంఖ్య. ఇది హై ఇంటెలిజెన్సీ పవర్ ఉన్నటువంటి నెంబర్. కాబట్టి వీళ్ళు పుట్టుకతోనే మంచి తెలివితేటలతో జన్మిస్తారు. అయితే వీళ్ళల్లో కొందరు మంచి గైడెన్స్లో పెరుగుతారు. వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి హై ఇంటెలిజెన్సీ పవర్ని ఒక పద్ధతిలో పెట్టగలిగే, గైడ్ చేయగలిగే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి ఫ్యామిలీలో, అలాంటి జీవన విధానంలో వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అద్భుతాలని సాధించగలుగుతారు. అలా కాకుండా వీరికి ఉన్నటువంటి హై ఇంటెలిజెన్సీ పవరు గైడెన్స్ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటూ వస్తే అప్పుడు వాళ్ళు అద్భుతాలు సాధించడం కంటే కూడా ఎక్కువ అబాసు పాలు అవుతుంటారు. అంటే వాళ్ళు ఒక్కడుగు ముందుకు వేస్తే 100 అడుగులు వెనక్కబడుతుంటాయి. రాజీ పడని ధోరణితో ముందుకు వెళ్తూనే ఉంటారు. దాన్ని చూసే వాళ్ళకి అది ఒక మూర్ఖత్వం లాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ యొక్క లక్షణాలను చెప్పుకోవడానికి మాత్రమే ఆ 7 పనికి వస్తుంది. అంతేకాని 7తో పాటు అన్నీ వాళ్ళ లైఫ్లో సమకూర్చుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడవు. ఇక డెస్టినీ నెంబర్ అంటే ఏంటి? విధి రాత. అది వారి లైఫ్. దీని ప్రకారమే లక్కీ నెంబర్స్ చూసుకోవాలి. దాని ప్రకారమే నేమ్ టోటల్, యాప్టబుల్ చూసుకోవాలి. దాని ప్రకారమే అతని లైఫ్లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ని మనం చూడాలి. అయితే ఈ డెస్టినీ నెంబరు మనకి పురాతన పద్ధతి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా కనుక్కుంటూ వచ్చారు. అది ఎన్ని రకాలుగా ఆ డెస్టినీ నెంబర్ని కనుగొన్నారు అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఒక పద్ధతి ఏమిటంటే 25 + 09 + 1976 ఇలా వేసుకొని డేటు, మంతు, ఇయర్ వేసుకొని మొత్తం కూడుకోవటం. 6 9 15 5 20 0
2 2 7 9 2 11 1 1 9 1 10 0 1 2 మొత్తం 2010 వచ్చింది. ఈ 2010ను కూడా ఒకదాని కింద ఒకటి జీరోలు వద్దు వేసుకొని కూడుకోవటం 3. ఈ విధంగా డెస్టినీ నెంబర్ 3 వస్తుంది. ఇది ఒక పద్ధతి, డెస్టినీ నెంబర్ కనుక్కునే పద్ధతి. ఇక రెండవ పద్ధతి చూద్దామండి. ఈ మొత్తం అంకెల్ని కూడుకోవటం 2 + 5 + 0 + 9 + 1 + 9 + 7 + 6 2 5 7 7 9 16 16 1 17 17 9 26 26 7 33 33 6 39. ఈ రెండు కూడుకోవటం 3 + 9 12. ఈ రెండు కూడుకోవటం 3. ఇది ఈ విధంగా వస్తుంది. ఇది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం, ఈ పద్ధతిని ఎక్కువగా చేస్తుంటాం. దీనికంటే ముందు ఇలా చేసేవాళ్ళు, తర్వాత ఇలా నేర్చుకున్నారు. ఇంకా దీన్ని ఇంకొక పద్ధతిలో ఎలా చేస్తారో చెప్తాను. మరో పద్ధతి చూద్దామండి. దీనిలో దీని వరకు సింగిల్, దీని వరకు సింగిల్, దీని వరకు సింగిల్ చూసుకుంటారు. 2 + 5 0 + 9 1 + 9 + 7 + 6 2 + 5 7 0 + 9 9 1 + 10 7 23. మరలా దీంట్లో 2 2 + 3 2 + 3 5. ఇప్పుడు ఈ 3 7 + 9 + 5 21. అంటే 2 + 1 3. ఈ విధంగా డెస్టినీ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక పద్ధతి చూద్దామండి. 9తో భాగాహారం చేయటం. 9 2 18 తీసేస్తే 7 పక్కన 0. 9 ఏళ్ళు 63 7 పక్కన 9. 9 ఎందులు 72 7 వస్తుంది పక్కన 1. 9 ఏళ్ళు 63 8 వస్తుంది పక్కన 9. 9 తొమ్మిదిలు 81 8 వస్తుంది పక్కన 7. 9 తొమ్మిదిలు 81 7 1 6 వస్తుంది పక్కన 6. 9 ఏళ్ళు 63 3 వస్తుంది. ఈ విధంగా డెస్టినీని కనుక్కోవచ్చు. ఇంకొక పద్ధతి చూద్దామండి. 1976 9 25 అంటే ఇయర్ నుంచి వేసుకున్నాం. 9 2 18 1 వస్తుంది 7. 9 1 9 8 పక్కన 6. 9 9 81 5 పక్కన 0. 9 5 45 5 వస్తుంది పక్కన 9. 9 6 54 5 వస్తుంది పక్కన 2. 9 5 45 7 వస్తుంది పక్కన 5. 9 8 72 3. సో ఈ విధంగా వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా మనం అనేక రకాలుగా డెస్టినీ నెంబర్ని కనుక్కోవచ్చు.